హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మచ్చా యూట్యూబ్ ఛానల్. దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టుకు మన విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటున్నానని బీసీసీఐ చెప్పడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగనుంది. అందులో భాగంగానే తొలి టెస్టు డిసెంబర్ 24న సెంచరీని వేదికగా తొలి టెస్టు జరగనున్న విషయం తెలిసిందే. తొలి టెస్టుకు సంబంధించి భారత్ జట్టు వివరాలను కూడా ఒక వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఉంటుందా, క్లిక్ చేసి చూడండి. అయితే ఇప్పటికే భారత్ టీ20 సిరీస్, ఓడిఐ సిరీస్ ఆడడం జరిగింది. టీ20 సిరీస్ వచ్చేసరికి 1-1తో సమానం చేయడం జరిగింది. ఓడిఐ సిరీస్ వచ్చేసరికి 2-1తో ఓడిఐ సిరీస్ను కైవసం చేసుకోవడం జరిగింది. వరల్డ్ కప్ తర్వాత సీనియర్ ప్లేయర్లకు అందరికీ రెస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే వరల్డ్ కప్ అనంతరం బీసీసీఐ వీళ్ళకందరికీ విశ్రాంతి ఇవ్వడం జరిగింది, సీనియర్ ప్లేయర్స్ అందరికీ. అయితే దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ తోని వీళ్ళందరూ రీఎంట్రీ ఇవ్వనున్నారు. మన రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ, జస్ప్రీత్ బుమ్రా కానీ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇటీవలనే వీళ్ళందరూ సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళడం జరిగింది. అయితే వెంటనే మన విరాట్ కోహ్లీ గారు ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఇండియాకు వచ్చినట్లుగానే చెప్పడం జరిగింది. ఇండియా నుంచి లండన్కి వెళ్ళాడు. లండన్లో మెడికల్ ఎమర్జెన్సీని కంప్లీట్ చేసుకుని మళ్ళీ తిరిగి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినట్లుగానే ఒక బీసీసీఐ అధికారి తెలపడం జరిగింది. సౌత్ ఆఫ్రికా చేరుకొని దాదాపు 3-4 సెషన్లలో కూడా ప్రాక్టీస్ కూడా చేయడం జరిగింది. దీంతో విరాట్ కోహ్లీ తొలి టెస్టు ఆడనున్నట్లుగా కన్ఫామ్గా తెలిసింది. మన బీసీసీఐ అధికారులు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. తొలి టెస్టులో విరాట్ కోహ్లీ ఆడతాడని. దీంతో టీమిండియా అభిమానులు కానీ, టీమిండియా ఫ్యాన్స్ కానీ ఫుల్ ఖుషీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ లేకపోతే మన టీమిండియా టెస్ట్ సిరీస్ గెలవడం చాలా కష్టం అవుతుంది. విరాట్ కోహ్లీ ఆడటంతో కొద్దిగా భరోసాగానే ఉంటుందని చెప్పడం జరిగింది. నవంబర్ 24 నుంచి తొలి టెస్ట్ ఆడనుంది టీమిండియా. మరి తొలి టెస్ట్లో టీమిండియా మరి ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, తొలి టెస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎలా చేస్తుందో చూడాలి. కాకపోతే టెస్ట్ సిరీస్ మాత్రం టీమిండియాకు మాత్రం చాలా అంటే చాలా కీలకం. ఎందుకంటే ఇప్పుడే వాళ్ళు నెంబర్ 1 ఛాంపియన్ ఉన్న టీమిండియా నెంబర్ 1 ర్యాంకింగ్ కాపాడుకోవడానికి రెండు టెస్టులు చాలా అంటే చాలా అవసరం కూడా. అదేవిధంగా వాళ్ళు టెస్ట్ ఛాంపియన్ కూడా క్వాలిఫై కావాలన్నా కూడా చాలా అవసరం ఈ రెండు టెస్టులు. మరి చూద్దాం టీమిండియా 2 టెస్టులో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తే అది గెలుస్తుందా లేదా అనే విషయాన్ని మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ గెలిస్తే మాత్రం అయితే టీమిండియా మాత్రం అయితే మన వరల్డ్ నెంబర్ 1 టెస్ట్ ఛాంపియన్గా నిలుస్తూనే ఉంటుంది. మరి చూద్దాం టీమిండియా ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుందో ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం. అయితే టెస్ట్ సిరీస్ మొత్తానికి రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్లు, మన మహమ్మద్ షమి ముగ్గురు ప్లేయర్స్ దూరం అవుతున్నట్లుగాను కూడా తెలిసిందే. అయితే వీరి ప్లేస్లో కూడా కొత్త ప్లేయర్ను తీసుకున్నట్లు కూడా ఇషాన్ కిషన్ ప్లేస్లో వచ్చేసరికి కేఎస్ భరత్ను జట్టులో తీసుకోవడం జరిగింది. రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసరికి అభిమన్యును తీసుకోవడం జరిగింది. ఇలాగో అబ్దుల్ ఠాకూర్ జట్టులో ఉండడంతోనే మహమ్మద్ షమి ఉంటాడా లేదా అనేది క్లారిటీ అయితే లేదు. నాకు తెలిసినంత వరకు సిరీస్ మొత్తం దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే గాయం నుంచి ఇంకా కోలుకోలేదు మహమ్మద్ షమి. మరి చూద్దాం ఎవరు ఆడతారో చూడాల్సిందే. మరి తొలి టెస్ట్ మాత్రం అయితే టీమిండియా ఎలా ఆడుతుందో, ఏ విధంగా ఆడుతుందో మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.